కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతల మానపల్లి మండలం దిందా గ్రామం రైతులు మీడియాను ఆశ్రయించి మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి పోడు భూములను సాగు చేస్తూ జీవనోపాధి గడుపుతున్నాము. అయితే పిల్లల పోషణ కానీ చదువులు కానీ కొనసాగిస్తున్నామని కంటతడి పెడుతూ రైతులను ఫారెస్ట్ అధికారులు గత 3 నెలల నుండి కంటి మీద కునుకు లేకుండా రాత్రింబవళ్లు సాగు చేసిన భూములలో మంచెలు వేసి కాపు కాస్తూ రైతులను పొట్టను కొడుతున్నారని, భూములలో దున్నుటకు వెళ్తే ఇంటికి పంపిస్తున్నారని, సాగు చేసిన భూములు స్వాధీనం చేసుకున్నారని నానా వేధింపులకు గురి చేస్తూ పత్తి కట్టె పీకకుండా ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూములు పోతే మా బ్రతుకు రోడ్డు పాలేనని, మమ్మలను బతకనివ్వండి, ఎందుకు రైతుల మీద కక్ష, సర్వే చేసిన భూములే కదా, ఇప్పుడు ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారు, రెవెన్యూ అటవీ అధికారులు సర్వే చేసి నిజాలు తెలుసుకొని మాకు న్యాయం చేయండి, లేదా ఆకలి కేకలు తప్ప మేము ఏం చేసేది లేదు, చావే సరైనమంటున్నారు. దిందా రైతులు ధర్నాను సందర్శించి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంఘీభావం తెలుపుతూ పోరాడండి, హక్కుల సాధనకే మీ ముందుండి పరిష్కారం చేయిస్తానని ధైర్యం ఇస్తూ అధైర్యపడకండి, నేనున్నాను అంటూ భరోసా ఇచ్చారు. గ్రామంలో రోడ్లు, విద్య, వైద్యం సరిగా లేవని అధికారులపై ఆగ్రహించారు. అనంతరం ఫారెస్ట్ అధికారులు రైతులను ఇబ్బందులు పెడుతూ తగదు హెచ్చరిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వచ్చారు. ధర్నా కార్యక్రమంలో రాత్రింబవళ్లు పరిష్కారమయ్యేంత వరకు ఈ యొక్క ధర్నా అనేది కొనసాగుతుంది. ఎలాంటి ప్రాణాపాయం జరిగినా ఫారెస్ట్ అధికారుల ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇక నుండి అయినా సాగు చేసే భూములు సాగు చేయనియండి, లేదా పరిష్కారం చేసి న్యాయం చేయండి అన్నారు. ఇంత ఇబ్బందులు ఉన్న ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదన్నారు. అయితే ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. మేమందరికి చెప్పినాం, సీతక్క గారికి చెప్పినాం, ఇన్ఛార్జిగా ఉంది కొండా సురేఖ గారికి కూడా అందజేసినాం. సిటీల తర్వాత అటవీ శాఖ మంత్రికి గొవ్వ లక్ష్మికి చెప్పినాం, ఎమ్మెల్యేకి హరీష్ బాబు కూడా చెప్పినాం, ఎమ్మెల్సీ దండవిట్టలకు కూడా చెప్పినాం. మా గోడ ఎవ్వరు పట్టించుకుంటలేదు. మరి ఏం చేస్తారు ఇప్పుడు పరిష్కారం కావాలంటే ఏం చేస్తారు? పరిష్కారం అయ్యే వరకు మేము వదలం, మా న్యాయం జరిగే వరకు మేము వదలం, ఇట్లా ధర్నా కూర్చుంటారా? వదలం అంతే. మాకు అధికారులైనా ఎవరైనా కానీ కొండా సురేఖ కూడా కానీ అందరికి చెప్తాను, మేము మాకు న్యాయం చేసేంత వరకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కానీ మాకు న్యాయం చేసేంత వరకు మేము ధర్నా వదలం. మేము ఇక్కడికి వెళ్ళి పోము, మేము ఇక్కడనే ఉంటాం. మా భూములు మాకే కావాలి, సరిగా పరిష్కారం చేయాలి. కలెక్టర్ గారు చెప్పారా? తీసుకెళ్లి కలెక్టర్ గారి దగ్గర కొంత పైన మాలు కూడా పట్టించుకోలేదు. మా భూములు మాకు ఇప్పించాలని మేము కోరుకుంటున్నాం. ఎంఆర్ ఇచ్చారా? ఎవ్వరు కూడా రాలేదు, ఎవరు అధికారులు వస్తలేరు. హరీష్ బాబు రాలేదు, దండవిట్టలు రాలేదు మా దగ్గరికి. మంచిరాలు పోయినాము, పెంచుకలపేట పోయినాము, డబ్బా పోయినాం, బాబాసార్ మీటింగ్ పోయినాం, అన్నిటికి కూడా పోయినాం. మాకెవ్వరు వచ్చి న్యాయం చేయలేదు, ఆదుకునేటోలేదు. ఫారెస్ట్ వాళ్ళు సగం ఇస్తా అంటారు కదా, ఫారెస్ట్ వాళ్ళు సగం భూమి ఇస్తా అంటారు కదా. సగం భూమి వద్దు మాకు, సగం ఇస్తే అలా వచ్చేది కుటుంబానికి ఎకరం 2 ఎకరాలు కూడా రాదు సార్. అట్లా మేమే 20 మీటర్లు చుట్టూ బౌండరీ తీసుకోమని అంటాం, కానీ మేము మధ్యలో వదలం. ఇప్పుడు పరిష్కారం అయ్యే వరకు ధర్నా చేస్తా ఉంటారా? చేస్తూనే ఉంటాం. ఎన్ని రోజులైనా ఈ ధర్నా ఎప్పటికీ కొనసాగుతూనే ఎన్ని రోజులైనా కూడా మేము వదలం. బియ్యానికి తప్ప మా ఊరికి వచ్చేది ఏం లేదు సార్. గవర్నమెంట్ 6 కిలోల బియ్యానికి తప్ప మా గవర్నమెంట్ ఇచ్చేది ఏమీ లేదు. కొంతమందికి పట్టాలు కూడా ఇచ్చింది, ఆ పట్టాల భూమి, లావరి పట్టాల భూమి మీద కూడా పోనివ్వడం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. మరి కామారెడ్డిలో సిద్ధారామయ్య గారిని తీసుకొచ్చి ఇది బీసీ సంక్షేమ ప్రభుత్వం, బీసీ జనగణన చేసే ప్రభుత్వం, 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు. అన్నీ చెప్పి కామారెడ్డిలో ఇవాళ ఇదే బీసీల మీద, చేవెళ్లలో ఎస్సీల సంక్షేమం అన్నారు, అదే ఎస్సీల మీద, ఇంద్రవెల్లిలో ఎస్టీల అన్నారు, అదే ఎస్టీల మీద ఇవాళ మీ ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం చేస్తుంటే ఏ విధంగా మీరు మౌనంగా ఉన్నారు? మీకు అసలు మనసు ఉందా, గుండె ఉన్నదా? ఒక్కసారి మీరు ఆలోచించండి. అందుకొరకే మేము ఏమంటున్నామంటే ఇవాళ మరి లగచర్లలో ఏ విధంగా అయితే రైతులు పోరాడి వీళ్ళకి వేరే మార్గం లేదు, వీళ్ళు జైలు పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంట్లో ఉంటే పస్తులు, కనీసం జైల్లో అయినా 3 పూటల తిండి దొరుకుతుందేమో అని ఇలా ఒక్క పూటనే తిని ఇలా బతుకుతూ ఉన్నారు వీళ్ళందరూ కూడా.
రేపు మీరు వీళ్ళ పొంట పొలంలోకి వీళ్ళ బోనియకపోతే వీళ్ళ ఆకలి చావులు చావడం ఖాయం. మీరు దయచేసి అర్థం చేసుకోండి రేవంత్ రెడ్డి గారు. మీరు దయచేసి అధికారులను పిలిపించండి, మీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ని పిలిపించండి, మీ అటవీ శాఖ మంత్రిని పిలిపించండి, వాళ్ళందరినీ ఈ దీందా గ్రామానికి పంపించండి. పక్కన ఎక్కడ బ్రిడ్జ్ ఇదే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కంచా గచ్చిబౌలిలో లేళ్లను చంపి నెమళ్లను చంపి 100 ఎకరాల అటవీ భూమిని నాశనం చేస్తే ఒక్క ఫారెస్ట్ అధికారి కూడా మాట్లాడలే. రేవంత్ రెడ్డికి ఒక న్యాయం, దిందా ప్రజలకు ఇంకో న్యాయం ఉండదు. గచ్చిబౌలి ప్రజలకు ఒక న్యాయం, దిందా ప్రజలకు ఇంకో న్యాయం ఉండదు. భద్రాచలం ITDAలో 1000 ఎకరాల భూమిని 170 యాక్ట్ను దుర్వినియోగం చేసి ఎంతోమంది భూస్వాములు 1000 ఎకరాల భూములు గుంజుకొని పామాయిల్ తోటలు వేసుకున్నారు. వాళ్ళ ఎంట్రుగా ఒక్కరు కూడా పీకలేకపోయినారు, ఒక్కరిని కూడా మీరు జైలుకు పంపించలేకపోయినారు. కానీ వీళ్ళేం పాపం చేసిండ్రండి? అటవీ అధికారులు వచ్చి మీరు ఇక్కడ టెంట్ వేస్తే మిమ్మల్ని జైలుకు పంపిస్తాను అంటున్నారంటే మీరు అర్థం చేసుకోండి మీకు ప్రజలంటే ఎంత గౌరవం ఉన్నది. ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే రేవంత్ రెడ్డి గారు? ఇదేనా రైతు సంక్షేమ ప్రభుత్వం అంటే? ఒకవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పెంచకల్పేటలో వచ్చి మేము రైతులను ముట్టుకుంటే అధికారులారా ఖబర్దారన్నారు. సీతక్క కూడా అదే అన్నారు. ఇవాళ వీళ్ళందరూ రైతులా లేకపోతే పాకిస్తాన్ సైనికులా? ఏ విధంగా మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఉందన్నారు, టోల్ ఫ్రీ నెంబర్ కోసం చూస్తే ఎక్కడ టోల్ ఫ్రీ నెంబర్ లేదు. ఎవరికి చెప్పుకోవాలా మా గోస? కలెక్టర్ రాడు, సబ్ కలెక్టర్ రాదు, MRO రాడు, ఫారెస్ట్ అధికారులు యూనిఫామ్ వేసుకొని వస్తారు. ఎంతమందిని చంపుతారండి మీరు? ఎంతమంది జైలుకు పంపిస్తారు? మా ఆకలి చావుల తర్వాత మా శవాల మీద నడుచుకుంటూ పోతారా? మా శవాలతో పండుగ చేసుకుంటారా మీరు? నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఒక మంచి హృదయంతో ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు, అదేవిధంగా సీతక్క గారు. మాటలు కాదు చేదలు చూపించండి. మీ అధికారులను ఇక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పండి. కొంతమంది రిప్రజెంటేటివ్స్ను మీ ఆఫీస్కు పిలిపించండి, మీ అరణ్య భవన్కు పిలిపించండి, లేకపోతే మీ ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పిలిపించండి. వాళ్ళ గోసేందో అర్థం చేసుకోండి. వాళ్ళు ఫారెస్ట్ అధికారులు, రెవెన్యూ అధికారులు మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేయాలి. కానీ ప్రభుత్వం ఉన్నది ఎందుకోసం అంటే నాకు అర్థం కాదు. మీరేమో 500 ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసమా? ప్రజలను రోజు పెనం నుంచి పోలబడ్డట్టుగా తయారైంది ప్రజల పరిస్థితి. వాళ్ళందరినీ రోజు చిత్రహింసలు పెట్టడమేనా ప్రభుత్వం చేసే పని? ఇదేనా ప్రజాప్రభుత్వం అంటే? ఇదేనా ఇందిరమ్మ పాలన అంటే? సో అందుకొరకే దయచేసి నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారు, మీకు కొంత సమయం, మీకు అసలు సమయం లేదు ఇప్పుడు. అర్జెంటుగా మీరు ఇవాళనే అధికారులను పిలిపించి మీరు ఈ అటవీ ప్రాంత అధికారులందరి ముందు వాపసు పిలిపించుకోండి. ఈ గ్రామాలు పెట్టిన క్యాంపులను తీసేయించండి. కొంతమంది రైతులను పిలిపించుకొని మాట్లాడండి, లేకపోతే మీరే రాండి. మీరు కొండా సురేఖ గారు, సీతక్క గారు మీరు రాండి, మీరు వచ్చి చూడండి. ఇది తప్పు, మేము చెప్తున్న తప్పు అయితే మేము దేనికైనా సిద్ధం. మీరు వేసే శిక్షకి దేనికైనా కూడా మేము సిద్ధం. కానీ రైతుల జీవితాలతో మాత్రం దయచేసి ఆడుకోకండి. మేము అన్ని BRS పార్టీ తరఫున, అన్ని పార్టీల తరఫున కూడా మేము తప్పకుండా మరి కేసీఆర్ గారు ఆనాడు రైతు సంక్షేమ రాజ్యం నడిపించారు. రైతు బంధు ఇచ్చారు, రైతు రుణమాఫీ చేశారు, ఇక్కడంతా కూడా సర్వేలు చేయించారు, వాళ్ళందరూ కూడా అంత కొంత హక్కులు ఇచ్చారు చేతినేత కాడికి. అన్ని మార్గాలు అన్వేషించైనా కూడా మేము శాంతియుతంగా మరొకసారి పోరాటం చేస్తున్న రైతులందరికీ సంఘీభావం. ఒకవేళ మా దాంట్లో అలాంటి ప్రమాదం జరిగితే దానికి రేవంత్ రెడ్డి పూర్తి బాధ్యుడు అని చెప్పి నేను చెప్తున్నా. నిన్న కూడా ఆదిలాబాద్ జిల్లాలో, నిన్న కూడా నిర్మల్ జిల్లాలో ఒక రైతును గల్లబట్టి ఈడ్చుకుంటూ ఒక SI పోయిండు. ఏంటంటే రైతుల మీద అంత కోపం మీకు? ఈడ్చుకుంటూ ఇవాళ ఫారెస్ట్ అధికారులు వచ్చి మిమ్మల్ని మీరు ఇక్కడి నుంచి లేస్తారా లేకపోతే కథం చేయాలని అంటున్నారు. ఎందుకండి రైతులంటే అంత కసి మీకు రేవంత్ రెడ్డి గారు? సో ఇవన్నీ కూడా మానుకోవాలని చెప్తూ మరొక్కసారి మరి దీందా ప్రజలకు సంఘీభావంగా ఎంతటి పోరాటానికైనా మేము సిద్ధమవుతాం. ఇక్కడ ట్రాక్టర్లు గుంజుకుంటే ఒప్పుకోము, ఎడ్ల బండ్లు కూడా గుంజుకుంటే ఒప్పుకోము, అరకలు గుంజుకుంటే ఒప్పుకోము. తప్పనిసరిగా మా వ్యవసాయం మేము చేసుకుంటాం. మీరు మమ్మల్ని చంపితే చంపుకోండి, మీరు కోసుకొని తినమన్నారు కదా, మమ్మల్ని కోసుకొని తినండి. మీకు ఆకలి అయితే అంతే తప్ప మా జీవితాలు నాశనం చేయకండి. జై తెలంగాణ.